కూల్ డ్రింక్స్ కి ఎముకలు గట్టితనానికి అరుగుదలకి ఏమైనా సంబంధం ఉందా అంటే నేను చెప్పేది ఏంటంటే బేసికలీ కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ కోలాస్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఈ థమ్స్ అప్ స్ప్రైట్ అవి ఇవి ఏవైనా ఎనీ కూల్ డ్రింక్స్ ఆర్ కార్బోనేటెడ్ డ్రింక్స్ వీటిలో ఏంటంటే హై షుగర్ ఉంటది. హై షుగర్ ఉండటం వల్ల ఇవి మీకు ఒబేసిటీ రావడానికి చాలా కారణం అవుతుంది. ఒబేసిటీ వల్ల ఎముకల లోడ్ పెరుగుతుంది ఎముకల మీద. ఇంకొకటి ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ వల్ల ఎముకలో ఉన్న కాల్షియం ఫాస్ఫరస్ మధ్య ఉన్న బ్యాలెన్స్ ని తేడా చేస్తాయి. అంటే మీకు ఆ బ్యాలెన్స్ తప్పుతుంది. ఆ బ్యాలెన్స్ తప్పడం వల్ల ఎముకల బోలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆస్టియోపోరోసిస్ లాగా ఈ ఎముకలు వీక్ అయిపోయి స్ట్రెంత్ తగ్గిపోయి చిన్న చిన్న దెబ్బలకి ఇరగటం లేకపోతే కొంచెం దూరం నడిచినా నొప్పులు రావడం ఇలా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే ఎనీ కూల్ డ్రింక్స్ ఇంక్లూడింగ్ కాఫీస్ టీలు కూడా ఇవి కూడా ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ ఇవి ఏవి మనకి ఎముకల బలానికి మంచిది కాదు. ఓవరాల్ గా వెయిట్ కూడా పెంచేదానికి తోడ్పడతాయి. కాబట్టి ఓవరాల్ హెల్త్ పాడైపోతుంది. పర్టికులర్ గా ఎముకల బలం తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. కాబట్టి ఈసారి కూల్ డ్రింక్ తాగేటప్పుడు మీ ఎముకలను కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. అవి మీ ఎముకల్ని ఎంత వీక్ చేస్తున్నాయో ఒకసారి ఆలోచించుకోండి. ఎప్పుడో ఒకసారి వారానికో 10 రోజులకో ఒకసారి అంటే ఏమవ్వదు. కానీ రెగ్యులర్ గా తీసుకుంటే మాత్రం ఇది చాలా 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 బ్యాడ్. మీకు ఫ్యూచర్ లో ఖచ్చితంగా కాళ్ళు కీళ్ళు అరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చిన్న దెబ్బలకు కూడా విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ.